హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రోబాస్ట్ ఫుడ్స్. నేను మీ మోనికా పరమేశ్వర్. నేను ఈ వీడియోలో ఈజీగా టేస్టీగా టొమాటో పన్నీర్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: 5 బాగా పండిన టొమాటోలు, కొంచెం కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు, 1 ఆనియన్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా జీలకర్ర, 100 గ్రామ్స్ పన్నీరు, కసూరి మేతి, ఇంకా కొన్ని విడి మసాలాలు తీసుకోండి. ఇప్పుడు మిక్సీలో గార్లిక్, పచ్చిమిర్చి, ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్నటువంటి మొత్తం టమాటోలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి పన్నీర్లో సగం పన్నీర్ ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై అయినటువంటి పన్నీర్ని తీసి పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, మనం తీసుకున్నటువంటి మొత్తం మసాలాలు వేసి ఫ్రై చేసుకోండి. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ టమాటో పేస్ట్ మొత్తం దాంట్లో వేయండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ పసుపు కూడా వేసి మంచిగా కలపండి. ఇప్పుడు దీనిపై మూత ఉంచి ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ అంతా పైకి పేరుకుంది. అంటే ఈ ప్యూరీ మొత్తం మంచిగా ఫ్రై అయిందన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీలో మీ రుచికి తగినంత ఉప్పు, కారం వేసి కలపండి. ఇప్పుడు ఈ గ్రేవీలో పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పన్నీర్ ఈ విధంగా వేయడం వల్ల కర్రీ యొక్క టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ కానీ పెరుగు కానీ వేసి కలుపుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఇది రెస్టారెంట్ టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో కొంచెం కొత్తిమీర వేసి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. టూ మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి పేరుకుందంటే మన కర్రీ రెడీ అయిందని అర్థం. చూడండి, ఎంతో డెలిషియస్గా ఉండేటువంటి టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండేటువంటి టమాటో పన్నీర్ కర్రీ ఇలా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పన్నీర్ కనుక ఇష్టం లేదంటే పన్నీర్కి బదులుగా మీరు మష్రూమ్స్ అయినా వాడుకోవచ్చు. బాయిల్డ్ పొటాటోస్ కానీ పీస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా డెలిషియస్గా ఉండేటువంటి టమాటో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.